హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు సండే కదా! ఎంతమంది వెజ్, నాన్ వెజ్ కుక్ చేసుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి. నేనైతే సింపుల్గా చికెన్ దమ్ బిర్యానీ చేశానండి. సింపుల్ స్పైస్ తోటి చేశాను. ఎలా చేశానో చూసేద్దాం రండి. ముందుగా 1.5 కప్ బాస్మతి రైస్ తీసుకొని 30 మినిట్స్ సోక్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అలాగే 200 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. మంచిగా వాష్ చేసుకున్నాక అందులో గరం మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్, పెప్పర్, మీకు మీ స్పైసీకి తగ్గట్టుగా కారం కూడా యాడ్ చేసుకోండి. మేము కారం తక్కువే తింటాం కాబట్టి కొంచెం తక్కువే యాడ్ చేసుకున్నాను. పసుపు కొంచెం, టేస్ట్కి తగ్గ సాల్టు, ఇంకొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటున్నాను అండి, కొంచెం గ్రేవీ బాగుంటుందని చెప్పేసి. అలాగే 1.5 టేబుల్ స్పూను కర్డ్ యాడ్ చేసుకున్నాను. ఒక హాఫ్ చెక్క లెమన్ కూడా స్క్వీజ్ చేసుకొని వేసుకున్నాను. అలాగే 2-3 గ్రీన్ చిల్లీ, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఒకసారి మిక్స్ చేసుకున్నాక 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇది ఒక టైం ఉంటే మీకు ఒక 30 మినిట్స్ టైం ఉంటే ఎక్కువసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. టైం లేదంటే ఒక 30 మినిట్స్ 15 మినిట్స్ అన్న పెట్టుకుంటే ఆ పీస్ అనేది చికెన్ పీస్ మంచిగా వస్తుంది, మెత్తగా. ఓకే, నేను ఒక 30 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇప్పుడు రైస్ బాయిల్ చేసుకోవటం కోసం వాటర్ తీసుకొని అందులో మినిమం స్పైసెస్ మొత్తం యాడ్ చేసుకొని సాల్ట్, పుదీనా, కొత్తిమీర, గ్రీన్ చిల్లీ వేస్తే ఏంటంటే కొంచెం కారం తగులుతుంది, రైస్ కూడా చప్పగా లేకుండా. కొంచెం నూనె వేసుకొని బాగా వాటర్ మరుగుతున్నప్పుడు మనం సోక్ చేసుకున్న రైస్ కూడా, బాస్మతి రైస్ కూడా వేసేసుకోవాలి. వేసుకొని రైస్ వైట్గా రావడానికి ఒక హాఫ్ చెక్క లెమన్ కూడా స్క్వీజ్ చేశానండి. ఆయిల్ వేసుకుంటే ఏంటంటే రైస్ కొంచెం పొడిగా వస్తుంది. సో అది పక్కకు పెట్టేసి ఉయ్యలో పురుగుతూ ఉంటుంది. మనం చికెన్ చేసుకుందాము దమ్ కోసం. ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా అందులో వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాము. రైస్ ఒక 80% బాయిల్డ్ అయ్యాక వడగట్టేసుకుందామండి. ఒకసారి చికెన్ చూసుకున్నాను. ఆ బాయిల్డ్ వాటర్లోనే కొంచెం సాఫ్రాన్ను సోక్ చేస్తున్నాను, కొంచెం కలర్ కోసము. నేను ఎటువంటి కలర్స్ యూజ్ చేయలేదు ఇందులో. పీస్ అయితే కొంచెం ఉడికింది. కొంచెం సైడ్కి తీసుకొని ఇందులో ఉన్న ఆయిల్ కొంచెం తీసుకుంటున్నానండి, పక్కన పెట్టుకుంటున్నాను. లాస్ట్లో దమ్ పెట్టాక కొంచెం కలర్ కోసము ఈ ఆయిల్ యాడ్ చేస్తాను. ఆయిల్ తక్కువే వేసాను కదా, సో తక్కువే వచ్చింది, 1 టేబుల్ స్పూన్ అలాగా. సో పీస్ అయితే కొంచెం ఉడికిందండి. ఇప్పుడు దీనిపైన మనం రైస్ వేసుకుందాము దమ్ పెట్టుకోవడానికి. నేను ఇన్ని బౌల్స్ ఏమో అన్ని మార్చడం లేదు, డైరెక్ట్గా ఒక ప్యాన్లో చేసేస్తున్నాను. మనం తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఆయిల్ని రైస్ మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాను. అలాగే చికెన్ మ్యారినేట్ చేసాక కొంచెం లాస్ట్లో గ్రేవీ ఉంటుంది కదా, ఆ గ్రేవీ వాటర్ అందులో కలుపుతున్నానండి. అలాగే సాఫ్రాన్ వాటర్, పైనుంచి కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర కూడా మొత్తం ఒకసారి స్ప్రెడ్ చేసుకొని
గీ కూడా యాడ్ చేస్తున్నాను. గీ యాడ్ చేయటం వల్ల అంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసుకుని ఆ చిన్న హోల్ కూడా క్లోజ్ చేసేస్తున్నాను. ఇంక ప్యాన్ పైన పెడుతున్నానండి. ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేము, 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెడితే మంచిగా దమ్ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లో తీసుకుంటున్నాను. చూసారుగా ఎంత పొడి పొడిగా బాగా వచ్చింది కదా. రెసిపీ నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి. సింపుల్ మసాలాతోటి చాలా ఫాస్ట్గా అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్.